పని మీద బయటికి వెళ్ళి వస్తా వస్తా రిషికి 2 జతల బట్టలు తెచ్చా. చిన్నపిల్లకి అసలు బట్టలు లేవు కదే. ఏంటి రిషికి బట్టలు తెచ్చావా? మరి రిషికి తెచ్చి లక్కీకి తేపోతే అది ఎంత బాధపడిద్దండి. అయినా మీరు చేసింది నాకేం నచ్చలా. లక్కీ బాధపడిద్దన్న సంగతి నాకు తెలిసే అక్కడికి 2-3 షాపులు తిరిగా. లక్కీ సైజు ఎక్కడా దొరకలా. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తా. మీరెన్నన్నా చెప్పనండి, దానికి నా మనసు ఒప్పుకోట్లా. నేనేదో వేరు చేసి చూశానని నలుగురు అనుకుంటారు. అయినా ఇవన్నీ మీకు తెలియదులే. నాకు తెలియకపోవటం ఏంటే? లక్కీ నీ కూతురు కాపనా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. ఆ విషయం నాకు తెలుసు. ఆ నలుగురు అంటావా, ఎప్పుడు ఏదోటి అనుకుంటానే ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు బాధపడమాకే. బాధ లేకుండా ఎలా ఉంటదండి? ఇలాంటి తల్లిన ఆ తండ్రి తెచ్చిందని మీకేడ చెడ్డ పేరు వచ్చిందని నా భయం అండి. సర్లే గాని ఈసారి లక్కీ బట్టలు దాట మర్చిపోవద్దు. ఏదే రిషి బట్టలు ఒకసారి ఇలా ఇవ్వండి. సైజా మీకు తెలీదు, పోయినసారి బట్టలు కూడా వేస్ట్ అయినాయి.